అందరికీ నమస్తే, వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద షార్ట్స్, ఇప్పుడు మనము చూసే శారీస్ వచ్చేసి అస్సాం సిల్క్ లేకపోతే బిన్ని సిల్క్ అంటాం. యూజువల్గా చిన్న చిన్న ఇట్లా డాట్స్ లాగా వచ్చేసి ఎడ్జ్కొచ్చి ఒక బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ తోటి. శారీ మొత్తం ఇట్లా ఉంటుంది అండ్ పళ్ళు విత్ టాజిల్స్. హ్యాపీగా హోమ్ వాష్ చేసుకునే ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి 1350 విత్ ఫ్రీ షిప్పింగ్. ఫాల్ సూపర్గా పడుతుంది. ఎగ్జాక్ట్ ఈ ఎడ్జ్కున్న ఈ గ్రీన్ కలర్ విల్ బి ద బ్లౌజ్. నెక్స్ట్ కలర్ మనం చూసేది ఆరెంజ్ విత్ పింక్. చాలా సటిల్ కలర్, అంటే కనకాంబరం కలర్ అని చెప్పొచ్చు. అండ్ పింక్ వచ్చింది కూడా చాలా సటిల్ కలర్. శారీ మొత్తం ఇట్లా వస్తుంది. అండ్ హైట్ చూపించలే కదా, ఒక్కసారి హైట్ చూసిద్దాం. హైట్ సఫిషియంట్ ఉంది. ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ లేదు. పళ్ళు, బ్లౌజ్ కూడా ఇక్కడ ఇట్లా మనకి చిన్న చిన్న బూటా లాగా ఏదైనా వచ్చింది కదా ప్యాటర్న్, అదే కంటిన్యూ అవుతుంది. అండ్ 2 సైడ్స్ బార్డర్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్కి. ఇది బ్లౌజ్. ఇప్పుడు మనం చూసేది వైలెట్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. పళ్ళు, గ్రీన్ బ్లౌజ్. ఫస్ట్ నేను డ్రేప్ చేసుకుంది కొంచెం డార్క్ రెడ్ కలర్, బట్ వేరేస్ ఇది లైట్ రెడ్ కలర్. ఇది కూడా కాంబినేషన్ మనకి గ్రీన్తో వచ్చింది. శారీ మొత్తం ఇట్లా ఉండి ఆబ్వియస్లీ ఇందాక చూపించిన పళ్ళు, బ్లౌజ్. కాకపోతే ఇది లైట్ రెడ్కి లైట్ గ్రీన్. ఈ కలర్ వచ్చేసి మనకి వైన్ కలర్కి ఫ్లోరసెంట్ గ్రీన్ కలర్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. లాస్ట్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్కి గ్రీన్ కలర్ వచ్చింది. లైట్ పర్పుల్ కలర్కి గ్రీన్ షేడ్ విత్ పళ్ళు. అండ్ ఇది మనకి బ్లౌజ్. ఈ ఫ్యాన్సీ గద్వాల్ శారీస్ వచ్చేసి మనకి ఇట్లా ప్రింటెడ్ లాగా వస్తుంది అనమాట. కంప్లీట్ ఫ్యాన్సీ లుక్ ఉండడంతో పాటు బాగుంటాయి. హైట్, లెంత్, ఎవ్రీథింగ్ ఈ శారీలో మొత్తం చూద్దాం. తర్వాత ఈ బ్రౌన్కి ఇంకో బ్రౌన్కి తేడా ఏంటో కూడా చెప్తాను. మధ్యలో అయితే క్రీమ్ బేస్ వచ్చేసి మొత్తం మనకి ఈ ప్రింట్ వస్తుంది. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి. ఓన్లీ 1450 రూపీస్. చాలా పెద్దగా రిచ్గా వచ్చే పళ్ళు. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. మంచిగా ట్రెడిషనల్ లుక్ బాగుంటుంది అనమాట. తర్వాత ఇది ప్లెయిన్ బ్లౌజ్ విత్ 2 సైడ్స్ బార్డర్. ఈ శారీలో హైట్ చూద్దాం. యాజ్ ఐ టోల్డ్ 1450 హైట్ సఫిషియెంట్ ఉంది. ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. దీంట్లో ర్యాండమ్గా కలర్స్ అన్ని చెక్ చేద్దాం. ఇందాక చెప్పినా కదా, ఈ బ్రౌన్ షేడ్ ఆల్మోస్ట్ 2 బ్రౌన్ షేడ్సే, బట్ కంపేరిటివ్లీ బ్రౌన్ షేడ్స్కి డిఫరెన్స్ అనమాట. సో ఇట్లా, సో ఐదర్ ఇది లేకపోతే ఇది, సేమ్ అన్ని డీటెయిల్స్ సేమ్. దీంట్లో మెరూన్ కూడా అవైలబుల్ ఉంది. సో పళ్ళు, బ్లౌజ్, మెరూన్ కలర్. ఈ కలర్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ. ఇది కూడా అవైలబుల్. ఇప్పుడు మనం చూసేది ప్యూర్ చందేరి శారీస్. ఓన్లీ 2 హ్యాండ్ పిక్డ్ శారీస్ ఉన్నాయి. కంప్లీట్ బ్లాక్ ప్రింట్ వచ్చి చాలా రిచ్గా యూనిక్గా ఉంటుంది. ఎవరికైతే బాగా ప్రాపర్గా తెలుస్తుందో వాళ్ళకి తెలుస్తుంది. ఈ వేవ్స్ ప్యాటర్న్ మనకి ఇది కొంచెం రస్ట్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తోటి మొత్తం శారీ ఇట్లా చిన్న కడి బార్డర్ ఎడ్జ్కి ఇట్లా వస్తుంది. 2250. చాలా రీజనబుల్ బికాస్ కంప్లీట్ ప్యూర్ చందేరి చూపించేది. ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా ఎంత నీట్గా ఎలిగెంట్గా ఉంది కదా, బాగుంది. ఇది స్టిచ్ చేయించుకోండి, బాగుంటుంది. నేను ఇప్పుడు హైట్ కూడా చూపించేస్తాను. ఓకే, హైట్ సఫిషియెంట్ ఉంది. చందేరి శారీస్ అయితే సూపర్గా ఉంటాయి. స్టార్చ్ పని ఉండదు, మెత్తగా ఉంటుంది. అండ్ సమ్మర్లో కూడా చాలా యాప్ట్గా క్యారీ చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మెరూన్ విత్ బ్లాక్ కాంబినేషన్. నెక్స్ట్ హైట్, లెంత్, ఎవ్రీథింగ్ మాత్రం ఫస్ట్ శారీ లాగానే ఉంటుంది, చూసే పని ఏం లేదు. 2250. పెద్దగా బ్రాడ్గా రిచ్గా వచ్చే పళ్ళు. ఆ తర్వాత ఈ డైమండ్ షేప్ ఉండి బ్లాక్లో ఉన్నది, ఇది మనకి బ్లౌజ్. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేసి ఉండండి.